ఈరోజు బాధ వస్తే నువ్వేం చేయాలా? ముంతాగాల. బాధ వస్తే ఏం చేయాలా? సినిమాకి వెళ్ళాలా. బాధ వస్తే ఏం చేయాలా? పప్పుకి వెళ్ళాలా. కానీ అది ఎంతసేపు ఉంటుంది? 2 గంటలే ఉంటుంది. మరలా ఇంటికి వస్తే బాధే. ఈ ఆత్మ కంటకం లేకపోతాడు, మళ్ళీ వస్తాడు. నువ్వు మళ్ళీ విశ్వాసమైన డాలు పెడతా ఉంటావు. ఎప్పుడు వాడిని కొడతాడు, అక్కడ కొడతాడు, ఇక్కడ కొడతాడు, అలా కొడతాడు. నా దగ్గర విశ్వాసం ఒకటి ఉందంటే సరిపోదు. నీ దగ్గర ఏం చేయాలా? వాడిని నరకడానికి ఆత్మ కటకం కావాలి. ఆమెన్, హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గర ఉన్నదే ఆత్మ కంటకంతో. ఎప్పుడైతే ఆడు వచ్చాడు సాధారణంగాడు, నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయంటే సప నరికేసాడండి. ఆడు మళ్ళీ ఎప్పుడు రాలేదండి. శతాధిపతి వచ్చాడు, అయ్యా నా దాసుడు పక్షవాయుతో చచ్చిపోతున్నాడయ్యా, చాలా బాధపడుతున్నాడు, ఎన్నో రోజులకు ఇబ్బంది పడుతున్నాడయ్యా, నువ్వు ఒక్కసారి ఒక్క మాట చెప్తావా? ఆయన ఒక్క మాట నిజంగా పలికాడంట. అయ్యా శతాధిపతి, సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు అన్నట్లే జరిగిపోతాడు. వాక్యం యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో వాక్య ప్రాధాన్యత మనకి చాలా ఇంపార్టెంట్. వాక్య ప్రాధాన్యత అంటే ఏంటి? వాక్యం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాక్యం అంటే ఏంటి? వాక్యాన్ని మనం గైకొంటే ఏం జరుగుతుంది? వాక్యాన్ని గైకొనకపోతే ఏం జరుగుతుంది అని మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే, మరి ఈ లోకాన్ని మనం చూసుకున్నట్లయితే, దీని నిర్మాణాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈ లోక నిర్మాణము దేంతో చేయబడిందండి? ఈ లోక నిర్మాణం దేంతో చేయబడింది ఏంటంటే, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనపడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్న. ప్రపంచములు ఎలా నిర్మింపబడ్డాయి అని అంటే, కొంత మట్టిని, కొంత ఐరన్ని, కొంత నీళ్లను పట్టుకొచ్చి తయారు చేశారని రాశారా? చెప్పండి. మట్టి, నీళ్లు, ఖనిజాలు, లవణాలు, నానా రకాలుగా ఉన్న ఈ కొండలు, రాళ్లన్నీ పోగు చేసి దేవుడు చేతులతో చక్కగా తయారు చేశాడా? లేదు. ప్రపంచములు దేవుని వాక్యము వల్ల నిర్మింపబడ్డాయి. ఆమెన్, హల్లెలూయా. మనకు ఒక విషయం అర్థమైపోయింది. ఇప్పుడు ప్రపంచం ఎలా నిర్మింపబడిందంటే, అవి కనపడే పదార్థాల చేత మరి తయారు చేయబడలేదు, అవి అదృశ్యమైన దేవుని వాక్కు చేత నిర్మింపబడింది అనే విషయం మనము తెలుసుకుంటూ ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే చాలా ప్రాంతంలో, చాలా ప్రదేశాల్లో కొన్ని నిర్మాణాలు కూల్చివేయబడతాయి. మీరు అబ్జర్వ్ చేశారా? కొన్ని వందల నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి. ఏంటండి? కొన్ని వందల నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి. ఎందుకు నిర్మాణాలు కూల్చివేయబడతాయి అని అంటే మీకు తెలుసా? ఎందుకు నిర్మాణాలు కూల్చివేయబడతాయి? గుజరాత్లో ట్విన్ టవర్స్ అనే ఒక 90 అంతస్తుల భవనం కూల్చివేయబడింది. దాన్ని కట్టడానికి 100 కోట్లు ఖర్చు పెట్టారు. కట్టడానికి 9-10 సంవత్సరాలు సమయం పట్టింది. కూల్చివేయబడడానికి 6 సెకండ్లు పట్టిందండి. ఏంటండి? కూల్చివేయబడడానికి 6 సెకండ్లు పట్టింది. ఎందుకు అనంటే, గుజరాత్ కోర్టు రాసి ఒక విల్నామా పంపింది. ఏంటంటే, ఇది నిబంధనకు విరుద్ధంగా కట్టబడి ఉంది. అంటే మన భారతదేశానికి కొన్ని కోడ్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. యాజ్ ఎ ఇంజనీర్గా, నేను ఒక ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను కూడా కొన్ని నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా నిర్మించినట్లయితే, డిజైన్ చేసినట్లయితే అది అప్రూవల్ చేయబడదు. ఒకవేళ లంచం ఇచ్చి అప్రూవల్ చేసినా రేపు దాని భాగోతం బయటపడదు. రేపు అది వేరే ఎవరో ఒకరి మీద కూలిపోవడం మనం చూస్తూ ఉంటాం, అది పడిపోవడం మనం చూస్తూ ఉంటాం. అప్పుడు పనిష్మెంట్ నాకు జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క నిర్మాణానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు రోడ్డు మీద బయలుదేరుతూ వస్తూ ఉంటావు. నువ్వు ఎటువైపు వస్తావు? ఎడం వైపా, కుడివైపా? ఎడం వైపు వస్తావు. కుడివైపు వస్తే ఏం జరిగింది? యాక్సిడెంట్ అయిపోతావు. అంటే మన భారతదేశ ట్రాన్స్పోర్టేషన్ వారు ఒక నిబంధన పెట్టారు, దాని అనుగుణంగా మనం ప్రవర్తించాలి. మనం వెళుతూ ఉన్నప్పుడు రెడ్ సిగ్నల్ పడింది, నీకు తెలియదు, నువ్వు వెళ్ళిపోయావు. ఎడం వైపు నుంచో కుడివైపు నుంచో ఒకటి వచ్చి కొడతాడు. ఏమైపోతుందో నువ్వు ఇక నీ బాడీని ఇంటికి తీసుకువెళ్తారనమాట. అలా ఏంటంటే, ఈ ఆజ్ఞలు, ఈ యొక్క వాక్యము అంతా కూడా మనల్ని కట్టేదిగా ఉంది. ఈ వాక్యము, ఈ నిర్మాణం అంతా మనల్ని నిర్మించేదానిగా ఉంది. కాబట్టి మన కట్టడం ఏ విధంగా కట్టబడుతుంది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చెప్పాను, ఎన్ని సంవత్సరాలు కష్టపడి కట్టిన ఒక బిల్డింగ్ అయినా కూల్చబడడానికి ఒక 6-7 సెకండ్లు చాలు. ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా మనం దేవుని సంఘానికి వచ్చు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా,
మన నిర్మాణము ఒకవేళ లోకానుసారముగా ఉన్నట్లయితే, మన నిర్మాణము లోకానుసారమైన వీడియోలను చూసి ప్రభావితం అయినట్లయితే, లోకానుసారమైన మనుషులను చూసి ప్రభావితం అయినట్లయితే ఆ నిర్మాణము కూల్చివేయబడుతుంది, ఆ ఆధ్యాత్మిక జీవితం కూల్చివేయబడుతుంది. ఆ నిర్మాణము ఏమవుతుందండి? ఒకరోజు భయంకరమైన గాలి వీసినప్పుడు ఏమైపోతుంది? పడవేయబడుతుంది. కాబట్టి వాక్య ప్రాధాన్యత అదండి. వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటనంటే, వాక్యము చేత మనము నిర్మింపబడాలి. వాక్యము చేత దేవునికి ఏమైనా ఉందా ఇల్లు? దేవునికి ఏ ఇల్లు లేదు. దేవునికి నివాస స్థలం మన హృదయమే. మన హృదయము దేవుని నివాస స్థలము. మరి దేవుని నివాస స్థలాన్ని ఏ విధంగా మనం నిర్మించుకోవాలి? మనం ఈ లోకములో ఒక ఇంటిని నిర్మించుకోవాలంటే ఉక్కు కావాలి, సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి. మరి ఈ యొక్క దేవుని మందిరముగా ఉన్న ఈ గృహాన్ని నిర్మించాలంటే ఏం కావాలి? దేవుని వాక్యం కావాలి. దేవుని పరిశుద్ధాత్మ వాక్యం కావాలి మనకి. దేవుని వాక్యము చేత ఇది నిర్మింపబడాలి. లోకానుసారమైన వీడియోలు చూసి నువ్వు పడి లోకములో ఉన్న విధంగా నువ్వు నిర్మించుకున్నట్లయితే ఆయన వచ్చి ఉండగలుగుతాడా? చెప్పండి. కాబట్టి నిర్మాణము చక్కగా చేయబడాలి. నిర్మాణము చక్కగా మరి జరగాలి. ఆ నిర్మాణం ఏ విధంగా జరగాలి అని అనే ఏ కోడ్ మనకు చెప్తుందంటే ఈ బైబుల్ అనే కోడ్ మనకు చెప్తుంది. ఈ బైబుల్ అనే కోడ్లో నుంచే మన జీవితాన్ని మనం చూసుకోవాలి. ఈ అద్దము దీన్ని దేంతో పోల్చారండి? అద్దంతో పోల్చబడింది. అద్దములో మనల్ని మనం చూసుకుని ఏం చేస్తాం? సరి చేసుకుంటాం. ఉదయం లేచాక ప్యాంట్ వేసుకున్నాం, సొక్కా వేసుకున్నాం. ప్యాంట్ వేసుకున్న తర్వాత పైన అండర్వైర్ వేసుకున్నాం అనుకో, అద్దంలో చూసుకున్నావు, ఏం చేస్తావు? అరే బాబు, నేను హీమ్యాన్లా ఉన్నాను, ఐరన్ మ్యాన్లా ఉన్నాను, నా ప్యాంట్ మీద అండర్వైర్ ఉంది కాబట్టి నేను తీసేయాలా అని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు అద్దంలో కూడా చూసుకుని కూడా గ్రహించుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోయావు అనుకో, ఏం చేస్తారు? నేను అందరూ ఎక్కిరిస్తారు. ఇది ఎవడరా బాబు పిచ్చోళ్ళ ఉండడు అనుకుంటారు. కాబట్టి అద్దంలో మనం చూసుకున్నప్పుడు సరి చేసుకోవాలి. అద్దంలో ప్రతిరోజు మనం చూసుకోవాలి. అద్దంలో మనం చూసుకుని ఏమన్నాడంటే, దేవుడు మనందరం ఒక సంఘంగా పెళ్లి కుమార్తెగా ఉన్నామంట. మనం ఏం చేయబడాలి? పెళ్లి కుమార్తెగా అలంకరింపబడాలి. పెళ్లి కుమార్తె దేనిలో చూసుకుని అలంకరింపబడద్ది? అర్థంలో చూసుకుని అలంకరింపబడద్దు. కానీ దేవుడు ఆధ్యాత్మికంగా మనకిచ్చిన అర్థం ఏంటనండి? దేవుని వాక్యం అని ఈ అర్థం. బైబిల్ గ్రంథమే మనకు ఒక అర్థం. మనం అలంకరించుకోవడానికి ఎక్కడో పుస్తకాలు చదివి అలంకరించుకుంటే ఆ నిర్మాణం కట్ చేయబడుతుంది. లేదా ఎవరో ఏదో చెబితే దాని ప్రకారంగా నువ్వు నిర్మించుకుంటే కూల్చివేయబడతావు. లేదా ఎక్కడో యూట్యూబ్లో నేను ఏదో చూశానండి, లోకంలో ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయన చెప్పిన మార్గం బాగుంది కదా, బైబిల్ కన్నా చాలా బాగుంది, నేను ఆ విధంగా చక్కదిద్దుకుంటాను, ఆ విధంగా నేను అలంకరించుకుంటానంటే దేవుడు ఉమ్మివేయబడతాం. రేపొద్దున మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. దేవుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేర్చి ఆయన వద్ద నిష్కలంకముగాను అనింద్యురాలుగాను దేవుడు సంఘాన్ని నిలబెడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాక్య ప్రాముఖ్యత ఇదండి. వాక్యము లేనిది మనం నిర్మింపబడకూడదు. వాక్యానుసారంగా మనం నిర్మింపబడినప్పుడే నిలవబడి ఉంటాం. వాక్యానుసారంగా మనం కట్టబడి ఉంటేనే దేవుని రాజ్యములో ఎత్తబడి ఉంటాం. కాబట్టి మరి యాకోబు 1:21 చెప్తున్నారు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముగా అంగీకరించుడి. ఆమేన్, హల్లెలూయా. మన ఆత్మ రక్షింపబడాలి అని అంటే మనకేం కావాలి? ఇప్పుడు మన ఆత్మ రక్షింపబడాలంటే ఏం కావాలి? యాకోబు పత్రిక 1:21 ఏం చెప్తుంది? సమస్త కల్మషమును విర్రవీగుచున్నని దుష్టత్వాన్ని విడిచిపెట్టి సాత్విక స్వభావముతో ఏం చేయాలంటున్నారు? సాత్విక స్వభావముతో శక్తిగల వాక్యమును అంగీకరించండి. ఈ వాక్యము శక్తిగలది. మన ఆత్మ రక్షణ చూడండి, మన ఆత్మకు రక్షణను ఈ యొక్క వాక్యము తీసుకొస్తూ ఉంది. వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి నేను మాట్లాడుతున్నా. వాక్య నిర్మాణము చేతే దేవుడు నిర్మించాడు. వాక్యము చేత మనం నిర్మింపబడాలి. మన ఆత్మ రక్షింపబడాలని అంటే యాకోబు పత్రిక 1:21 చెప్తుంది, సమస్తమైన దుష్టత్వమును మీరు విర్రవీగుతున్న తనాన్ని విడిచిపెట్టి ఏం చేయాలా? మీ ఆత్మను రక్షించుకున్నటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాను.
మన హృదయం ఎలా ఉండాలి? సాత్విక స్వభావం. అంటే చెప్పబడుతున్న వాక్యము ఏం చేయబడుతుంది? మన హృదయాల్లో తెరవబడేలాగా మన హృదయాన్ని తెరవాలి. ముష్కరులాగా, కోపిష్టి వాళ్ళలాగా ఈ వాక్యం నాకు కాదులే, నన్ను టార్గెట్ చేశారులే, లేకపోతే ఈ వాక్యంలో నాకు సంబంధం లేదనుకుంటే కుదరదు. సాత్వికముగా అంటే సాత్విక స్వభావం అంటే గొర్రె సాత్విక స్వభావం కలదు. అది ఎలా చెప్తే ఎలా మలుచుకోమంటే అలా మలుచుకుంటది. అలాగే హృదయంలో నీ వాక్యము ఏంటంటే ఇది రెండంచెల గల ఖడ్గము వంటిది. ఇది నీ హృదయములు, ఆలోచనలు, తలంపులను వరకు ఇది దూరి సరిచేస్తుంది. మరి అదే హెబ్రీల పత్రికలో మనం చూస్తే మన హృదయం యొక్కయు తలంపుల యొక్క ఆలోచనలు శోధించుచున్నది. అంటే మానవుని పాపపు స్థితి మొట్టమొదట ఎక్కడ తయారవుతుంది? హృదయములోను తలంపులో. అంటే నీ హృదయములో నీ తలంపులో మొదలవుతున్న ఈ పాపాన్ని వేరలతో పాటు పిగిలించాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ హృదయాన్ని బాగుగా తెరవాల. ఇక్కడ ఏమన్నాడు? కీళ్లను మూలుగలను సైతము. మీకు తెలుసా మన మూలుగుతో ఏమవుతాం? మనం ఎంత ఎత్తు ఎదగాలి, మనం పొట్టుగా ఉండాలా, మనం ఎంత లావు అవ్వాలి, ఏది సహాయపడుతుంది అంటే ఆ మూలుగంట. అంటే నీ జీవితంలో ఎదుగుదలకు ఏది కారణమో అక్కడ పనిచేస్తుందండి ఈ వాక్యం. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యం చెప్పన్నప్పుడు దేవుడు ఒక ఉపమానాన్ని చెప్పాడు. త్రోవ పక్కన ఆ వాక్యాన్ని పడేసే వ్యక్తులుగా ఉన్నారు. అంటే ఇప్పుడు వాక్యమేమో కీళ్ళు, హృదయము, తలంపులు, మూలుగులతో పాటు వెళ్ళిపోవాలి నాయన. అక్కడికి వెళ్ళి దాన్ని శోధించాలా, అక్కడ నిన్ను కాల్చాలా, అక్కడ నిన్ను సరిచేయాలని అంటే అసలు మొట్టమొదటిగా అసలు హృదయం కాదు కానీ చెవుల్లోకి ఎక్కించుకోలేని పరిస్థితి. అయితే అటువంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే హృదయంలో వాక్యం మరి వెళ్ళిద్దా? వెళ్ళదు. వారు ఏమైపోతారో? వాళ్ళు ఫలిస్తారా? వారు ఫలించరు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళంగానే సాతాను గడు వచ్చే వాక్యాన్ని పట్టుకుపోతాడు. కాబట్టి మనం నిర్మించగలుగుతాము. అప్పుడు నిర్మాణం మన జీవితంలో కలుగుతుందా? లేదు. ఇప్పుడు వాక్యము నీ హృదయంలో లేదు, శోధకుడు నీ దగ్గరకు వస్తాడు, నువ్వు శోధింపబడతావు. అరే దేవుడు అసలుకి సాతాన్ని ఏ విధంగా ఓడించాడు? మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి వచ్చాక సాతాను గడు వచ్చాడు. వచ్చి ఈ రాళ్ళు ఉన్నాయి కదా, రొట్టెలుగా చేసి తినొచ్చుగా, 40 రోజులు ఉపవాసం ఉన్నావు, మంచి ఆకలి మీద ఉన్నాగా అన్నాడు. యేసు అన్నాడయా, మనిషి రొట్టె వలన మాంసం వలనే కాదు దేవుడిచ్చే ఆహారం నాకు ఇంకోటి ఉంది, ఆయన వాక్యం అనే ఆహారం ద్వారా మనిషి బ్రతుకుతాడు, ఆ విషయం నీకు తెలుసానంటే నోరు మూసేసాడు. అదేవిధంగా ఆయన ఏం చేశాడంటే, నువ్వు కిందకి దూకొచ్చు కదా, అప్పుడు దేవుడు చెప్పాడు కదా, నీ దేవదూతలను తీసుకొచ్చి నీ కాళ్ళు ఏం కింద పడకుండా నీ చేతులు ఇరగకుండా చక్క కాపాడుతున్నాడు కదా, ఒకసారి దూకు చూడపోయావా, అసలు కాపాడుతలేడు అన్నాడు. యేసు ఏమన్నాడు? అరే భయ్, నీకు విషయం తెలీదా, నీ దేవుడిని యెహోవాను శోధించమాక అన్నాడు. సరే, ఇగో సమస్తాన్ని నీకు ఇచ్చేస్తాను, నాకు ఒకసారి మొక్కొచ్చు కదా, మొత్తం నీ వశం అయిపోతాను. యేసు అన్నాడు, అరే బాబు, నీకు ఇంకా విషయం తెలియదేమో, నీ దేవుడిని యెహోవాను మాత్రమే నువ్వు పూజించాలి. సాతాను గారికి అర్థమైపోయింది, ఈయన మాటలు, ఈయన వాక్యము, ఈయనలో ఉన్న ఆ ఫైరు వాడు తట్టుకోలేకపోయాడు. మరలా ఎప్పుడన్నా వచ్చాడా? మరలా బైబిల్లో రాశారా? మరలా ఎప్పుడన్నా వచ్చాడు? రాలేదు. అంటే చూడు, వాక్యం యొక్క ప్రాముఖ్యత చూడండి. వాక్యము నీలో ఒకవేళ ఉంటే, వాక్యము నీ హృదయములో పెట్టుకుంటే సాతాను గాడు నీ మీద దాడి చేయగలరా? నువ్వు లొంగిపోగలవా? నువ్వు పడిపోగలవా? వాడు పారిపోతాడు. అందుకే అన్నాడు అన్నమాట. ఏమన్నాడు? ఎఫెసీయుల పత్రికలో చివరిలో మనం చదువుతున్నాం ఏంటండి? చివరిలో మాట, ఆత్మ ఖడ్గము. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆత్మ ఖడ్గము ఎప్పుడైతే నీ దగ్గర ఉందో, ఇప్పుడు విశ్వాసం అనే డాల్ ఉంది. ఎవడైనా నీ మీద కత్తితో దాడి చేసాడు అనుకో, డాల్ ఏం చేస్తారు? డాల్తో నరికి చంపుతారా? అడ్డు పెడతావు, అడ్డు పెట్టి ఆపుతావు, అవునా కాదు? ఒకవేళ ఆయన చంపాలంటే నీ దగ్గర ఏం కావాలా? ఖడ్గం కావాలా? ఆమేన్, హల్లెలూయా. అదనమాట. అంటే దేవుని వాక్యము ఒక ఆత్మ ఖడ్గము. నీకు నీ శత్రువును జయించడానికి నీకు కావలసింది ఏంటంటే ఖడ్గము.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. ఈ ఆత్మ కంటకం లేకపోతే వాడు మళ్ళీ వస్తాడు. నువ్వు మళ్ళీ విశ్వాసమైన డాలు పెడతా ఉంటావు. ఎప్పుడు వాడు నిన్ను కొడతాడు, అక్కడ కొడతాడు, ఇక్కడ కొడతాడు, అలా కొడతాడు. నా దగ్గర విశ్వాసం ఒకటి ఉందంటే సరిపోదు. నీ దగ్గర ఏం చేయాలా? వాడిని నరకడానికి ఆత్మ కటకం కావాలి. ఆమెన్, హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గర ఉన్నదే ఆ ఆత్మ కటకంతో. ఎప్పుడైతే ఆడు వచ్చాడు సాతాను గాడు, నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయంటే సప నరికేసాడండి. ఆడు మళ్ళీ ఎప్పుడు రాలేదండి, పారిపోయాడు. కాబట్టి ప్రియ జనగమా, వాక్యము అలాంటిది. వాక్యము మన జీవితంలో ఉంటే శత్రువులు మన మీద విజయాన్ని పొందలేరు. లేవికాండం 26:7, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడిదేరు. ఆమేన్, హల్లెలూయా. అంటే శత్రువుని మనం ఏ విధంగా జయించాలి అని అంటే వాక్యం అనే ఖడ్గంతో జయించాలా. స్టెఫను ఆయనకున్న జ్ఞానము, ఆయన దగ్గర ఉన్న వాక్యాన్ని వారు ఎదిరించలేకపోయారంట. యేసు ప్రభు వారి దగ్గర ఉన్న వాక్యము, ఆ శక్తిని, వాక్శక్తిని వాళ్ళందరూ చూసి, అయ్యా ఈయన వడ్లమైన కుమారుడు కాదా, ఈయన మరియమ్మ కుమారుడు కాదా, ఈయన మనతో పాటు తిరిగినవాడు కాదా, మనతో పాటు పెరిగినవాడు కదా, కానీ ఈయన బోధ అంటే అధికారంగా ఉంది, ఈయన మాటలంటే చాలా ఒక హత్తుకునేలా ఉన్నాయి హృదయాన్ని, చాలా దయగా ఉన్నాయి, చాలా ఆదరణగా ఉన్నాయి, చాలా కట్టేలా ఉన్నాయి, నిర్మించేలా ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈయనకి ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడి వద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. ఆయనే శరీరధారిగా మన వద్దకు వచ్చి నివసిస్తూ ఉన్నాడు. మేము ఆయన కనులారా చూచామని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాక్యము, ఆయనే వాక్యము. పరలోకములో ఆయనకి పెట్టబడిన నామం ఏంటనంట వాక్యము. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాము. అంటే ఇటువంటి వాక్యము, అంటే ఇటువంటి క్రీస్తు, అంటే వాక్యం అంటే ఇప్పుడు ఎవరో క్రీస్తే. అంటే ఈ వాక్యము నీలో ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు క్రీస్తుతో అంటకట్టబడుతున్నావని. ఈ వాక్యము నీలో నివసించినట్లయితే నువ్వు క్రీస్తు వలె మార్చబడతావని. నీ హృదయము ప్రాచీన స్వభావము నుంచి నవీన స్వభావంలోనికి వస్తావని. అప్పుడు నీ నిర్మాణము ఎలా ఉంటది? పరలోక సంబంధమైనదిగా ఉంటది. అప్పుడు నీ నిర్మాణంలో ఎవరు వచ్చి కూర్చుంటారు? క్రీస్తు వచ్చి కూర్చుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాక్యము ఎంత గొప్పది అని అంటే, వాక్యము ఎలాంటిది అని అంటే, అది మరి మన కీర్తనల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కీర్తనల 33:4 వాక్యము యథార్థమైనది అంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన మాట యథార్థమైనది. ఒకవేళ రాజకీయ నాయకులు ఉన్నారనుకో, ఈ పార్టీ వచ్చి ఇలా చేస్తాను, నీకు అలా చేస్తాను, నిన్ను మామూలుగా చేయను, నీకు వరాలు కురిపిస్తాడు నీ మీద. గెలిచాక ఏం చేస్తాడు? టాటా బాయ్ బాయ్ అంటాడు. నీ కులం వేరు, నీ మతం వేరు అంటాడు. ఈయన్ని తరువేండ్రా అంటాడు. లేదా ఈ క్రిస్టియానిటీని కట్ చేస్తే పోద్ది అంటాడు. అంటే వాడి మాటలో యథార్థత లేదు. కానీ దేవుని వాక్యములు ఎన్ని అయి ఉన్నాయో అన్నీ క్రీస్తు యేసునందు అవునన్నట్టే ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన నీకు నిశ్చయముగా జరిగిస్తాడు. ఆయన మాటలో ఒక పొన్నైనను ఒక సున్నాయినను పోనంట. గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును, కానీ ఆయన మాటలు నిత్యము నిలుచును. ఎవడు అయితే ఆయన వాక్యములో నిలుస్తున్నాడో వాడు ఏమవుతాడు? ఇప్పుడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు ఈ ప్రపంచములన్నీ కూడా ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. ఒకరోజు ఈ ప్రపంచములన్నీ కూడా ఉగ్రతకు లోనైపోతాయి. కానీ ఎవడిలో అయితే ఆయన వాక్యము ఉన్నదో వాడేమవుతున్నాడు? ఇప్పుడు నిరంతరము నిలుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా సరే ఆయన వాక్యము నీకు నెమ్మది అనుగ్రహిస్తుంది. కీర్తన 119:11 మనం పాపము చేయకుండా ఏమన్నాడు? నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు చాలా మంది పద్దాక ప్రతిసారి అదే పాపములో పందిలా దొరలడానికి కారణం ఏంటి? ఆయన వాక్యము మనలో ఉంచుకోకపోవడం. ఆయన వాక్యము మనలో ఉంటే కీర్తనకారుడే ఉన్నాడు, నేను పాపం చేయనయ్యా. ఎందుకనంటే ఆయన వాక్యం ఎక్కడైతే వెల్లడి అవుతున్నదో అక్కడ ఏమొస్తుంది? వెలుగు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానము లేని వాడికి జ్ఞానమును అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. కాబట్టి జ్ఞానహీనులమైన మనము
బుద్ధిహీనులమైన మనము ప్రతిసారి పందిల పాపములో దొరికిపోవడానికి కారణం మన హృదయములో వాక్యము లేకపోవడం. కాబట్టి వాక్య ప్రాముఖ్యత తెలుసుకోండి. మరి ఎన్నిసార్లు చదివారు పోయిన సంవత్సరం వాక్యాన్ని? ఎన్నిసార్లు ధ్యానించారు వాక్యాన్ని? ఎన్నిసార్లు నెమరు వేస్తారు వాక్యాన్ని? మన కీర్తనకారుడు ఏమన్నాడంటే, నువ్వు తలంచిన తలంపులన్నీ కూడా సఫలమవ్వాలనుకో, దివారాత్రులు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. మన తలంపులు, మన ఆలోచనలు, మనకు కావాలనుకున్న వాటిని దేవుని వద్ద నుంచి పొందుకోవాలంటే ఏం చేయాలా? నెమర వేసుకో. 2 నుంచి 3 నుంచి నేను చదువుతున్నాను. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరున నాటబడిన దై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చెయ్యిన దంతయు సఫలమగును. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేయుచున్న పని ఆగిపోయిందా? ఈరోజు నువ్వు ఏది తలపెట్టినా ఆగిపోతుందా? ఎవడొకడు అడ్డుపడిపోతున్నాడా? ఏదో రకంగా పొల్లడుతున్నాడా? ఏదో రకంగా సాతానుగాడు అడ్డుపడిపోతున్నాడేమో. ఎందుకో తెలుసా? దీవారాత్రులు నువ్వు ఆయన గ్రంథాన్ని ధ్యానించకపోవడం. దీవారాత్రులు ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవాలా, అరిగించుకోవాలా. ఇప్పుడు గేదెలు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, ఏం చేస్తాయి? మంచిగా ఆహారాన్నంతా తినేస్తాయి. వెళ్ళి మంచిగా లోపల వేసుకుని బయట వచ్చిన తర్వాత నీడను కూర్చుని హాయిగా నెమరు వేస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే అరిగించుకుంటూ ఉంటాయి. అలాగే వాక్యాలు మన హృదయంలోకి వచ్చినప్పుడు కఠినపరుచుకోకూడదు, డైజెస్ట్ చేసుకోవాలా. ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలో డైజెస్ట్ అవుతుందో నువ్వు చేయనదంతా ఏమైపోతుంది? ఇప్పుడు సఫలమైపోతుంది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, నీ గర్భఫలము దీవింపబడది, నీ ఆస్తి అంతా దీవింపబడది, నువ్వు చెయ్యు పనులన్నీ సఫలమవుతాయి. ఈరోజు నువ్వు సఫలం ఎందుకు అవ్వట్లేదు తెలుసా? వాక్యము నీ హృదయంలో లేకపోవడం. కాబట్టి వాక్య ప్రాముఖ్యత ఈరోజు మనకు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. కీర్తన 119:25 చూస్తే, వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయిను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఆమెన్. హల్లెలూయా. చూడండి, మనలో అనేక రకాల వ్యసనాలు ఉంటాయి. ఒకటి తాగుడు, ఒకడికి మరి వ్యభిచారము, మరి ఒక దోదము, ఒకడికి సినిమాలు పిచ్చ, ఒకడికి సీరియల్ పిచ్చ, ఒకడికి డ్రెస్సింగ్ పిచ్చ, ఇంకోటికి ఒక రకరకాల పిచ్చలు ఉంటాయి కదా. ఈ వ్యసనాలు వారి జీవితాల్లో మంచిని తీసుకొస్తాయా? తాగి తాగి ఏమైపోతాడు? పరలోకం వెళ్ళిపోతాడు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చచ్చిపోతాడు. కాబట్టి ఈ వ్యసనాల నుంచి మనం విడుదల పొందుకోవాలంటే ఏం చేయబడాలా? వాక్యము చేత మనము స్థిరపరచబడాలి. ఆమెన్. హల్లెలూయా. ఈ వాక్యం మనల్ని వ్యసనాల నుంచి విడిపిస్తుంది. ఈ వాక్యం మనల్ని పాపము నుంచి విడిపిస్తుంది. ఈ వాక్యము మనల్ని రక్షిస్తుంది. ఈ వాక్యము ఉదక స్నానము మనల్ని చేయిస్తుంది. ఈ వాక్యము మనల్ని జీరోగా ఉన్న మన జీవితాలను హీరోగా తయారు చేస్తుంది. దట్ ఈస్ ద గోల్. మరి ఈ వాక్యాలు చదువుతున్నారా? మరి కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడంటే, ఇంకా తెల్లవారకు మునిపే నా కన్నులు తెరుచుకుంటున్నాయా నీ వాక్యాన్ని ఎప్పుడు చదవాలన్న ఆసక్తి కోసం. అంటే అటువంటి ఆసక్తి మనలో ఉందా? ఎందుకనంటే ఈ యొక్క వాక్యము ఎలా ఉందంటే తేనెలా ఉందంట, తేనెలా మధురంగా ఉందంట ఈ వాక్యం. కానీ చాలా మందికి ఈ వాక్యం చేదుగా మారిపోయింది. ఎందుకనంటే వాడి గురించి మాట్లాడదు వాక్యం, వాడు చేసే పాపం గురించి మాట్లాడదు వాక్యం, వాడు చేసే దుర్మార్గతల గురించి మాట్లాడదు వాక్యం. కాబట్టి ఏం చేస్తున్నారు? రోగంలో ఉన్న వాళ్ళు బైబిల్ తీసుకెళ్ళి కాల్చిపడేస్తున్నారు, బైబిల్ తీసుకెళ్ళి తగలబెట్టేస్తున్నారు, బైబిల్ గురించి మాట్లాడితే కొడుతున్నారు, రాళ్లతో చంపుతున్నారు. ఎందుకు అనంటే వాక్యం వాడిని కాల్చివేస్తుంది, వాక్యం వాడి పాపాన్ని ఎత్తి చూపిస్తుంది, వాక్యం వాడి స్థితిని తెలియపరుస్తుంది. కాబట్టి వాడికి భయం, వాడికి పిరికితనం, వాడు ఏ విధంగా రక్షింపబడ్డాడు? అది వాక్యముతో మన ప్రవర్తనను మార్చుకోవాలి. వాక్యముతోనే దేవుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ఉతక స్నానం చేయించి పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన ముందు మనల్ని నిందారహితులుగా నిలబెడుతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం అంటే ఏంటండి? ఆయన హృదయం. ఇప్పుడు నేను ఒక ఇంట్లో ఉన్నాను అనుకో, ఆయన హృదయానుసారంగా నేను నడవలేదనుకో, గంటెత్తడు బయటికి. అరే బాబు నువ్వు ఎవరా బాబు అంటాడు, ఇంకా బయలుదేరరా అంటాడే కాదు. మన అలాంటిది ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన హృదయం తెలుసుకోవాలి కదా. ఆయన కట్టడలు మనకు తెలియాలి కదా. మరి ఏ విధంగా తెలుసుకుంటాం? అవి ఎక్కడ దొరికిద్ది అని అంటే ఇక్కడే దొరికిద్ది, దేవుని వాక్యంలోనే మనకు దొరుకుతుంది.
దేవుని వాక్యము నన్ను బ్రతికించునని 11:50 మనం చదువుతూ ఉన్నాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి, ఆయన వాక్యము మనల్ని బ్రతికించుచున్నది, బాధలో అదే మనకి నెమ్మది కలిగించుచున్నది. ఈరోజు బాధ వస్తే నువ్వేం చేయాలా? ముంతాగాల. బాధ వస్తే ఏం చేయాలా? సినిమాకి వెళ్ళాలా. బాధ వస్తే ఏం చేయాలా? పప్పుకి వెళ్ళాలా. కానీ అది ఎంతసేపు ఉంటుంది? 2 గంటలే ఉంటుంది. మరలా ఇంటికి వస్తే బాధే. కానీ ఆయన ఏమంటాడంటే, నువ్వు నా వాక్యాన్ని ధ్యానించు, నీ బాధ నేను తీసేస్తా. నువ్వు చావు బ్రతుకుల్లో ఉన్నావా? నా వాక్యము ధ్యానించు, నిన్ను బ్రతికిస్తా అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాక్యం ఎంత పవర్ఫుల్ అని అంటే, ఒక శతాధిపతి వచ్చాడు. అయ్యా, నా దాసుడు పక్షవాయుతో చచ్చిపోతున్నాడయ్యా, చాలా బాధపడుతున్నాడు, ఎన్నో రోజులకు ఇబ్బంది పడుతున్నాడయ్యా, నువ్వు ఒక్కసారి ఒక్క మాట చెప్తావా? లేదు, నేను వస్తాను, ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తానంటే, లేదయ్యా నువ్వు ఒక్క మాట మాట్లాడు చాలు, అతను బాగుపడిపోతాడు. అదేంటి? వెళ్ళాలి కదా, నూనె రాయాలి కదా, చెయ్యి పెట్టాలి కదా, అట్ట అల్లాడించాలి కదా, నువ్వు లేవని చెప్పాలి కదా. లేదు, అవన్నీ అవసరం లేదయ్యా, నేను ఒక అధికారిని కదా, నా పనులు, అరే నువ్వు అటు వెళ్ళరా అంటే వెళ్తారు, ఇటు వెళ్ళరా అంటే ఇటు వెళ్తారు. అయ్యా, నువ్వు జీవము గలవాడవు, నువ్వు ఒక్క మాట మాట్లాడితే చాలు, వాడు పక్షవాయువు పోతాయి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఒక్కసారిగా ఆయన హృదయం పులకించిపోయింది. ఒక్కసారి ఆయన వెనక్కి తిరిగి చూశాడంట. అరే వై, చూడరా వై, ఇశ్రాయేలు కంటే నీతిమంతుడు ఉన్నాడా? ఇశ్రాయేలు ఎటువంటి విశ్వాసం ఉన్నాడు? అసలుకి ఇంత విశ్వాసం నేను చూడలేదన్నాడు. అంటే చూడండి, ఆయన ఒక్క మాట నిజంగా పలికాడంట. అయ్యా శతాధిపతి, సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు అన్నట్లే జరిగిపోద్ది అన్నాడంట. ఆయన ఇంటికి వెళ్ళి అడిగాడు, చూశాడంట, ఆ పక్షవాయువుడు పైకి లేచి నడుస్తున్నాడంట. అరే ఎప్పుడు రాగి లేచాడు అంటే, పలానా టయానికి. అవునా, ఆ టయానికి యేసయ్య నాకు మాట ఇచ్చాడయ్యా. చూడండి, ఆయన మాట వెల్లడి అవుట చేత ఏం కలిగింది? అక్కడ వెలుగు కలుగుతుంది. ఆయన మాట వెల్లడి అవుట చేత ఏమైపోయింది? అక్కడ ఆ రోగము పోయింది. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితంలో నశించిపోయిన దాన్ని ఆయన ఏం చేస్తాడు? బ్రతికించగలడు. ఆయన వాక్యం, దట్ ఈస్ ద పవర్. ఆ వాక్యం ఒక శక్తిని మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆయన వాక్కు ఎంత గొప్పదనంటే, లాజరు చచ్చిపోయాడు. ఆ రోజు లాజరు చచ్చిపోయి 3 రోజులు సమాధిలో పెట్టేశారు, లోపల పెట్టేసారు, కమ్ము కొట్టేస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు, చాలా రకరకాలుగా మాట్లాడుకుంటారు. యేసు ప్రభు అప్పుడే వచ్చాడు. యేసు ప్రభు వచ్చి ఏం చేస్తున్నాడంటే, బాబు లాజరు బయట రా అన్నాడు. అంతే, లాజరు బయటికి రా అని ఒక్క మాటే ఆయన అందే. ఆయన దగ్గరికి వెళ్ళి పూజలు చేసి, కొవ్వొత్తులు వెలిగించి, సాంబ్రాణి వేసి, ముగ్గేసి, నిమ్మకాయలు చల్లి, లేకపోతే పెద్ద పెద్ద రకరకాల నాట్యాలు చేసి, బతకాలి నువ్వు బతకాలని అన్నదైనా సింగిల్ వర్డ్, లాజరు బయటికి రా అన్నాడంతే. 1 వర్డ్, చచ్చిపోయిన శవం కూడా బయటికి లేచి. దట్ ఈస్ ద వర్డ్. అటువంటి వాక్యం నీలో ఉంటే, అటువంటి వాక్యం నీతో ఉంటే, వాట్ ఈజ్ యువర్ లైఫ్? నీ జీవితం రంగులమయం అయిపోద్ది ఈరోజు. అటువంటి వాక్యం నీలో నివసించినట్లయితే నిన్ను ఎవరు టచ్ చేయగలడు? అసలుకి ఎవడు నీ వద్దకు రాగలడు? అసలుకి ఏ శత్రువుకి నువ్వు పడిపోగలుగుతావు? ఏ టెంప్టేషన్ నేను టెంప్ట్ చేయగలుగుతుంది? ఆలోచించగలరా? ఓన్లీ 1 వర్డ్ ఆయన అక్కడ వదిలేడు. ఇంకా చెప్పాలంటే, హెజ్కియా, ఎముకల లోయలోకి వెళ్ళిపో, నువ్వు ఎందుకయ్యా, ఇల్లు నేను చెప్తా అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడంట. ఏం కనపడుతుంది నీకు? చాలా ఎముకలు కనపడుతున్నాయి సార్. అవునా, ఈ ఎముకలతో నేనేం చేయండి అండి? ఆయనకేం అర్థం కావట్లా హెజ్కియాకి. దేవుడు అన్నాడంట, ఒక్క ప్రవచనం ప్రవచించు. అవునా, ఒక్క ప్రవచనం ప్రవచిస్తే ఇవన్నీ ఇప్పుడు ప్రాణం వీటిలోకి వచ్చేస్తా అనుకున్నాడంట హెజ్కియా. సరేలే అని చెప్పి ఒకే ఒక మాట, ఓ ఎముకల గూడులారా, యేసు నామంలో మీ అందరికీ శరీరాలు కలుగులుగా అన్నాడంట. ఒక్కసారి వాటిలో ఆ ఎముకలన్నీ గూళ్ళన్నీ ఏమైపోయినా ఒక అస్థపంజరంగా తయారయ్యాయంట. దాని తర్వాత నరాలు వచ్చాయంట, దాని తర్వాత మరి మాంసం వచ్చిందంట, దాని తర్వాత చర్మం వచ్చిందంట, అలా నిలబడిందంట, కానీ ప్రాణం లేదు. అప్పుడు దేవుడు మళ్ళీ అన్నాడు, హెజ్కియా ఒక్క మాట సెలవు, జీవ ఆత్మ దానిలోకి రమ్మని. అప్పుడు అన్నాడండి హెజ్కియా, జీవ ఆత్మ మీలో కలుగులుగా అన్నాడంట. ఓన్లీ 1 వర్డ్, వాటన్నిటికీ ప్రాణం వచ్చిందంట. అక్కడ ఆయన ఏం చేయలేదు, అక్కడ ఏమి జరిగించలేదు. ఓన్లీ వర్డ్, దేవుని వాక్యం ఏదైతే ఉందో అది ప్రకటించు అన్నాడంతే.
అంటే మన జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా, మన జీవితంలో చచ్చిపోయే గందరగోళాలున్నా, చచ్చిపోయే అనారోగ్యాలున్నా, చచ్చిపోయే ఆర్థిక పరిస్థితులున్నా, దేవుడు ఏం చేయగలడు? ఒక్క మాటతో మనల్ని నిలబెట్టగలడు. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. అటువంటి వాక్యం నీలో ఉంటే నువ్వేమైపోతావు? ఇప్పుడు ఎముకలో ప్రాణం లేదండి. ఓన్లీ వన్ వర్డ్తో లేపడు. ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. 38 ఏళ్లగా ఏమైపోయాడు? శృంగారమైన ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఏమన్నా దేవదూతలు వచ్చి అల్లాడిస్తే దూకుదాం అనుకున్నాడు. జీవితం అంతా వేస్ట్ అయిపోయింది. బలం లేదు, శక్తి లేదు, ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. యేసయ్య ఒకే ఒక మాట అన్నాడు అంతే, బాబు నీ పరిపెత్తుకుని వెళ్ళిపోనువేగా. సింగిల్ వర్డ్, దట్ ఈస్ ద వర్డ్. ఒక్క మాటతో ఏమైపోయినా పొరిపించుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక అప్పటి వరకు పొరుపు ఆయన మోసింది, ఇప్పుడు ఆయన మోసుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే సమస్యను అధిగమిస్తున్నాడు. ఏం చేశాడు? అక్కడ పూజ చేశాడు ఆయన. ఏం చేయాలి? వన్ వర్డ్, దట్ ఈస్ ద వర్డ్. కాబట్టి మీరు నిజంగా వాక్యముతో నువ్వు నిర్మింపబడినట్లయితే నువ్వు ఎన్నో అద్భుతాలు చేయగలవు. ఆయన ఏమన్నాడు? ఇంకా ఎన్నో చేయగలరు మీరు అని. ఆయన ఏమన్నాడు? ఇంకా ఎన్నో చేయగలరు. కాబట్టి ఇటువంటి వాక్యమును మనం సాత్విక స్వభావంతో మనం ఏం చేయాలా? అలవరించుకోవాలి. మన హృదయములో డైజెస్ట్ చేసుకోవాలి, మన హృదయములో నింపుకోవాలి. కాబట్టి వాక్యం ఇంత గొప్పదండి. వాక్యం ఇంత శక్తివంతమైనది. ఈ శూన్యములో ఏంటంటే, ఈ శూన్యములో కొన్ని లక్షల వేల కిలోమీటర్ల కలిగిన ఈ శూన్యములో దేవుడు ఏం చేశాడు? ఈ సృష్టిని వేలాడి తీశాడు. ఎలాగా? కొన్ని సంవత్సరాలుగా తయారు చేశాడా? లేదు. వన్ వర్డ్. ఆకాశ నక్షత్రాల కలుగు అంటే కలిగే. ఈరోజు నీ జీవితంలో ఎండిపోయిన పరిస్థితిని వన్ వర్డ్తో ఆయన తీసివేయగలడు. నీ జీవితంలో మారా అనుభవాన్ని ఒక్క రోజులో ఒక్క మాటతో తీసివేయగలడు. నువ్వు అడుగుతున్నావు మరి ఆయన్ని, నువ్వు ప్రాధేయపడుతున్నావు ఆయన్ని. నీకు ఒకవేళ అనారోగ్యం కలిగింది, నువ్వు దేవుని వాక్యం తీసి, నీవు పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుతుంది యేసయ్య అని చదివేవా ఎప్పుడన్నా? వాక్యం పనిచేస్తుందండి. వాక్యం రిలీజ్ అవగానే ఎముకల్లో నుంచి ఏమైపోయారా? మనుషులు బయటకు వచ్చారా? వాక్యం బయలుపరిచినప్పుడు ఏమైపోయింది? చచ్చిపోయిన లాజరు శవం మనిషిలా బయటకు వచ్చింది. పక్షవాయువు గల మనిషి లేచాడు. నీలో ఉన్న చిన్న రోగం దేవుడు తీలేడా? కానీ నువ్వు వాక్యం అన్న వెలుగు వద్దకు రావు. వాక్యం నిన్ను ఆదరిస్తుంది. కీర్తనల గ్రంథాన్ని చదువుకోవచ్చుగా ఉదయం లేచి. కాబట్టి నిజంగా వాక్యం ఎవరైతే ధ్యానిస్తారో, వాక్యం ఎవరైతే గైకుంటారో వాడు ఏమవుతాడు? ఇప్పుడు నిరంతరము నిలుస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్. వాక్యములో ఎంత శక్తి ఉంది, వాక్యములో ఎంత బలం ఉంది. వాక్యం రోజుకి 6 అధ్యాయాలు చదివారంటే 6 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేయొచ్చు. 12 అధ్యాయాలు చదివారు అనుకోండి, 12, 13, 3 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. మరి మీరు ఈ సంవత్సరాన్ని ఒక తీర్మానం చేసి దేవుని వాక్యం మనం ధ్యానించింది. దేవుని వాక్యంలో పవర్ అర్థమైందా మీకు? దేవుని నిర్మాణం, దేవుని వాక్యం నువ్వు చదవకపోతే నీ నిర్మాణం అసలు దేవునితో ఎలా కట్టబడద్ది? అసలు దేవుని మనసును ఎలా అర్థం చేసుకోగలవు? అసలు దేవుడు ఏం చెప్తున్నాడు నీకేం తెలుసు? ప్రతి ఒక్కరికి దేవుడి పైనుంచి వచ్చి ఉదయం పొద్దుండే వచ్చి నీ ముందుకు వచ్చి ఆయన మాట్లాడతాడా? అంత భక్తి మనలో ఉందా? మోసేలాగా మరి ముఖాముఖిగా మాట్లాడే భక్తి మనం లేదు. ఆయన హృదయం, ఆయన మనసు, ఆయన ప్రేమ లేక మనకు అందించాడు. చాలా తక్కువ కాస్ట్లో మనకు అందుకుంది. ఆయనలా మనం మార్చబడాలి. ఆయనలో మనం ముందుకు వెళ్ళాలంటే దేవుని వాక్యం మనకు చాలా అవసరం. దేవుని వాక్య ప్రాధాన్యత మనకు చాలా అవసరం అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ఇటువంటి దేవుని వాక్యం మనలో లేకపోయినట్లయితే మన జీవితం ఎంతో గందరగోళంగా, అయోమయ పరిస్థితులు గుండా వెళ్తుంది. తెలుసా? యెషయా గ్రంథాన్ని మీరు తీయండి. యెషయా గ్రంథం 30:12. యెషయా 30:12. యెషయా 30:12 అధ్యాయం నుంచి మనం చదువుకున్నట్లయితే, అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగా సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకుని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగుపడిపోచున్న
గోడ అండవలే అగును, అది ఒక క్షణములో హఠాత్తుగా పడిపోవును. కుమ్మరి కొండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక పెంకైనను దొరకదు. మై డియర్ ఫ్రెండ్స్, దేవుని వాక్యం మాకొద్దు. దేవుని వాక్యం చెబితే మాకెందుకులే, సరదా ఇక్కడ కూర్చుని వెళ్ళిపోతాను, ఈ నా చౌతి వదిలేస్తాను అని అంటే దేవుడు ఏమంటున్నాడు? అరే భయ్, నువ్వు నా వాక్యాన్ని వినలేదు అనుకో, దానికి గై కొనలేదు అనుకో, నీకు కుండ తెలుసా? కుండ దాన్ని పగలగొట్టేసినట్టు పగలగొట్టేస్తాను ఈ జీవితాన్ని. ఆ కుండను పగలగొట్టిన తర్వాత కూడా వాడుకోవచ్చు. కొన్ని ఏంటంటే పొయ్యిలోంచి నువ్వు తీసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, అవునా కదా? ఆ కుండలో నా పెంకుతో కొన్ని నీళ్లు తెచ్చుకోవచ్చు. అయితే నేను ఏం చేస్తానో తెలుసా? మొత్తం క్రష్ చేసేస్తా, పిండిలా అయిపోతాయి. ఏమీ పనికి చేయవు నువ్వు, అంటే దేనికి పని చేయని వాడిగా మిగిలిపోతావు. మన జీవితాల్లో దేనికి పనికి రాకుండా పరిస్థితి ఎందుకు అయిపోతావు తెలుసా? అలా పగలగొట్టేసాడు మన జీవితాన్ని దేవుడు. కాబట్టి మన జీవితం అలా పగిలిపోకుండా ఉండాలంటే ఏం అవ్వాలి? మనం ఆయన వాక్యానికి విధేయత చూపించాలి. ఆమెను హల్లెలూయా. ఆయన వాక్యానికి విధేయత చూపించి ఆయన త్రోసి వేసేవాడు కాదు, ఆయన గెంటి వేసేవాడు కాదు. కాబట్టి సాత్విక స్వభావం మనకు ఉండాలి వాక్యాన్ని అంగీకరించాలంటే. లేదంటే ఏమైపోతాం? మనం పగలగొట్టబడతాం. కనీసం బూడిద తీసుకోవడానికి, కనీసం నీళ్లు కొద్దిగా తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడ, అంటే కొద్దిగా కూడా ఆశీర్వాదం లేదు మనం. అలా ఉంది వాక్యం అంటే. కాబట్టి ఇంకా చెప్పుకున్నట్లయితే వాక్యాన్ని మనం ఇష్టపడకపోయినట్లయితే మరి యెరెమీయా గ్రంథంలో కూడా చెప్తున్నారండి. 5:12లోకి వెళ్ళిపోదాం. యెరెమీయా 5:13. ప్రవక్తలు గాలి మాటలు పలుకుదరనియు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్టు తాము కలిగినవన్నీ చెప్పుదురు. కావున సైన్యములకు దేవుడు నగు యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, వారు ఆ మాటలు పలికినందున నా వాక్యము వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములను కట్టెలిగాను నేను చేసేదను. ఇది యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుటుంబములారా ఆలకించుడి. దూరం నుండి మీ మీదకి ఒక జనమును రప్పించుదను. అది బలమైన జనమును, పురాతనమైన జనమును, దాని భాష నీకు రాదని ఆ జనములు పలుకు మాటలు నీకు బోధపడవు. వారు అమ్ములపది తెరిచిన సమాధి, వారందరూ బలాఢ్యులు. వారు నీ పంటలను నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను నాశనం చేయుదురు, నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు. చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. అంటే దేవుని వాక్యము ఒకవేళ బయలుపరచబడినప్పుడు గరే భయ్ ఇవన్నీ గాలి మాటలు రా భయ్, వాడు చెప్తే ఏంది రా భయ్ నేనేది. కానీ ఒకవేళ మనం అనుకున్నాం అనుకో, ఏమైతుందంట మన జీవితం? మన జీవితంలో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని అంగీకరించకపోవడం, మనల్ని మనం కఠినపరుచుకోవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవడం. 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండంలో ఏమని అంటున్నాడు? నీవు నా వాక్యమును విని గైకొని ఎడల నువ్వు సమస్త జనముల కంటే అత్యధికముగా నేను దీవిస్తాను. ఆమె హల్లెలూయా. నీ పొరుగింటి వాడు కొన్న కారును చూసో, ఆడు కొన్న బంగళాను చూసో కాదు, అత్యధికముగా నిన్ను ఆత్మీయకముగాను శరీరకముగాను 2 విధాలుగా నువ్వు దీవింపడాలి. ఏం చేయాలా? ఆయన వాక్యాన్ని కైకొనాలా, ఆయన వాక్యాన్ని అవలంబించాలా. అప్పుడే మనము ఫలించబడతాం. కాబట్టి ఈరోజు ఆయన వాక్యం మన హృదయంలో లేకపోతే మనం ఏమైపోతాం? తప్పిపోతాం. ఆయన వాక్యం మన హృదయంలో లేకపోతే ఏమైపోతాం? లోకంలో జారిపోతాం. కాబట్టి ఆయన వాక్యము ఉంటేనే మనం వెలిగింపబడతాం. ఆయన వాక్యాన్ని ధ్యానించకుండా నువ్వు ఉన్నావనుకో, చచ్చిన శవం లాంటి నువ్వు చూడు. వాక్యము నీలో లేకపోతే క్రీస్తును చంప. మరి యోహాను 8:37, యోహాను 8:37. హల్లెలూయా. మీరు అబ్రహాము సంతానం అనుకుంటున్నారండి బాబు, అయితే మీలో నా వాక్యం లేదు కాబట్టి మీరు చంపాలనుకుంటున్నారు. ఇప్పుడు వాక్యం ఎవరి దగ్గర అయితే లేదో, వాక్యం ప్రతిరోజు ఎవడైతే చదవడో, వాక్యాన్ని అసలు ఎవడు పట్టించుకోకుండా ఉన్నాడో, వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు క్రీస్తుని చంపేస్తాడా? ఒకవేళ నువ్వు భక్తిలోకి వచ్చో, ప్రార్థనలు చేసో, ఉపవాసాలు ఉన్నో, ప్రవచించో, అన్నీ చేసావు, కానీ రోజు వాక్యం నువ్వు చదవలేకపోతే క్రీస్తు స్వభావాన్ని నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు చంపేస్తావు. నువ్వు అన్ని బాగా చేస్తున్నావు, కానీ దేవుని వాక్యము నీలో లేకపోతే, దేవుని గ్రంథాన్ని ప్రతిరోజు నువ్వు ధ్యానించకపోతే క్రీస్తు స్వభావాన్ని నువ్వు చంపేస్తావు. క్రీస్తు కలిగిన ప్రేమ నీలో ఉండదు. కోపాన్ని ప్రదర్శిస్తావు, దయను ప్రదర్శించవు, ఆవేశాన్ని ప్రదర్శిస్తావు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం నీలో లేదు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభు దగ్గర 3.5 సంవత్సరాలు ఆయన వాక్యాలు అన్నాడు, విన్నాడు, ప్రతిరోజు ఆయన బోధలు అన్నాడు. ఏం బోధలు అయ్యి అని అందరూ అనేక మంది మెచ్చుకుంటా ఉంటే ఆయన సంచించుకుని తిరుగుతూ ఉన్నాడు. ఆయన వెనకాల ఆయనకి ఏం కావాలా? వాక్యం కాదు, డబ్బు.
కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆయనలో వాక్యం లేదు, ఆయన చెవుల్లోనే వాక్యం ఉంది. ఆయన చుట్టూ వాక్యం తిరుగుతుంది, హృదయంలో వాక్యం లేదు. ఆయన వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాడు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అందుకని ఏం చేశాడు? పైసలకు అమ్మేసిండు. యేసయ్యని పైసలకు అమ్మేశాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగిండు, ఆయన అద్భుతాలు చూసిండు, ఆశ్చర్యకార్యాలు చూసిండు, కానీ మారు మనసు పొందలే. వాక్యాన్ని ధ్యానించకపోతే నిష్కార్యంతో అయిపోతాం. మన జీవితంలో క్రీస్తును చంపేస్తాం. మనం క్రీస్తును ఇప్పుడు ఏంటంటే క్రీస్తుకు కలిగిన పరిపూర్ణత ఆయనకి కలిగింది, ఈయనకి కలిగింది, ఆ పాస్టర్ కలిగింది, నాకు కలిగింది, అక్క కలిగింది కాదు. క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతలోకి మనం రావాలంట. ఆమెన్, హల్లెలూయా. ఆ క్రీస్తుకు కలిగిన పరిపూర్ణత మనలోకి రావాలనంటే ఆ రిసోర్సెస్ ఏంటి, ఆ మెటీరియల్స్ ఏంటి, ఆ బలమైన ఆహారం ఏంటంటే దేవుని వాక్యం. ఆ వాక్యము నీలో లేనప్పుడు నువ్వు క్రీస్తును చంపేస్తావు. వాక్యం చదివి ఎన్నాళ్ళు అయిపోయింది? వాక్యం చదివి ఎన్ని రోజులు అయిపోయింది? క్రీస్తు నీలో చచ్చిపోయాడేమో చూసుకో ఒకసారి. క్రీస్తు నీలో ప్రకాశించాలి, క్రీస్తు ప్రతిబింబించాలి, క్రీస్తు జిరాక్స్లో నువ్వు ఈ లోకానికి చూపించాలంటే ఆయన వాక్యం నీలో ఉండాలి. లేదంటే క్రీస్తు నీ హృదయంలో చనిపోయాడు, క్రీస్తును నువ్వు చంపేశావు. కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, వాక్యాన్ని పక్కన పెట్టేయొద్దు, వాక్యాన్ని పెడచెమట పెట్టేయొద్దు. వాక్యం పక్కన పెట్టేస్తే ఏమైపోయింది? ఇప్పుడు మన జీవితం పగిలిన కుండలా అయిపోతుంది. మన జీవితం దేనికి పనికిరాని దానిలా అయిపోతుందంటే క్రీస్తును చంపే వ్యక్తులుగా మనం ఉన్నామంట. కాబట్టి వాక్యం ఇప్పుడు అవసరమేనా? వాక్యం మనకు ఇప్పుడు అవసరమేనా? మన నిర్మాణం ఎలా జరగాలి? వాక్యముతో జరగాలి. వాక్యము లేక చాలామంది భక్తులు ఎన్నో త్యాగాలు చేస్తారండి వాక్యం కోసం. వాక్యము మనకు అందింపబడాలని విలియం టెండిల్ అనే వ్యక్తి తన ప్రాణాన్ని అర్పించాడు. తెలుసా మీకు? ఈరోజు వాక్యం మన చేతిలో ఉందనంటే విలియం టెండిల్ అనే వ్యక్తి దొంగచాటుగా బైబిల్ ముద్రించాడు. ఆయన తీసుకెళ్ళి ఏం చేస్తారో తెలుసా? గొంత కట్టి కాల్చి చంపేశారు. ఒక విలియం కేరీ మన భారతదేశం వచ్చి 28-29 భాషలో నేర్చుకుని బైబిల్ ముద్రించాడు. తను ఈ దేశానికి వచ్చినప్పుడు ఆయనకు కలిగిన బహుమతి ఏంటో తెలుసా? ఈ బైబిల్ ముద్రించినప్పుడు తనకు కలిగిన బహుమతి ఏంటో తెలుసా? తన భార్య పిచ్చిది అయిపోయింది, తన కుమారుడు చచ్చిపోయాడు, తను ముద్రించిన బైబిల్ సొసైటీలో బైబిల్ కాల్చబడ్డాయి. అయినా మన చేతుల్లో బైబిల్ ఉండాలని పరితపించిపోయాడు. ఎంతో మంది త్యాగం చేస్తే ఈరోజు మన చేతుల్లో బైబిల్ పట్టుకున్నాం, కానీ ఈరోజు బైబిల్ గ్రంథాన్ని మన హృదయంలో పెట్టుకోవడానికి ఇష్టపడట్లా. ఎందుకో తెలుసా? క్రీస్తుని చంపేశావు నువ్వు. ఎప్పుడు క్రీస్తుని హృదయంలో ఉదయించాడు అనుకున్నావు, కానీ ఆయన మూలన పెట్టేశావు. కాబట్టి మీరు జనంగా వాక్యం మనలో ఉంటే ఆ వాక్యం ఏం చేస్తుంది? శత్రువుని చంపుతుంది. క్రీస్తు ఏం చేశాడు? శత్రువుని వాక్యముతో తరిమి కొట్టాడు. క్రీస్తు ఏం చేశాడు? వాక్యముతో ఎండిన ఎముకలలో జీవాన్ని కలగజేశాడు. క్రీస్తు ఏం చేశాడు? వాక్యముతో 3 రోజులు చచ్చిన శవాన్ని పైకి లేమంటే లేసొచ్చింది. క్రీస్తు ఏం చేశాడు? వాక్యముతో ఈ లోకాన్ని సృజించాడు. క్రీస్తు ఏం చేశాడు? వాక్యముతో పడిపోయిన నీ జీవితాన్ని లేపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన వాక్యాన్ని నువ్వు వెతికినట్లయితే, మరలా ఆయన కోసం నువ్వు వచ్చినట్లయితే ఆయన తోసివేసేవాడు కాదు. మరలా నీ జీవితాన్ని వాక్యంతో కట్టుకున్నట్లయితే నీ జీవితాన్ని బాగు చేస్తాడు. దేనికి పనికి రాకుండా అయిపోయిందేమో నీ జీవితం. కష్టాల్లో శ్రమల్లో కూడా నువ్వు వెళ్తున్నావేమో, పగిలిపోయిన కొండలాగా నీ జీవితం ఉందేమో. ఈరోజు మరలా నువ్వు దేవుని వాక్యంతో కట్టుకున్నట్లయితే ఆయన నువ్వు పునరుద్ధరించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం లాంటిదండి. దేవుని వాక్యం అంత గొప్పది. దేవుని మనస్సు, దేవుని ఆలోచన ఈ గ్రంథంలోని వాక్యంలో పెట్టాడు. కాబట్టి జీరోగా ఉన్న మన జీవితం హీరోలాగా మార్చబడాలంటే దేవుని వాక్యం మనకు కావాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని గురించి